సమ్మెబాట పట్టిన గ్రామీణ తపాలా ఉద్యోగులు. 7వ వేతన కమిటీలో అమలు కాని అంశాలపై తపాలా శాఖ ఉన్నత అధికారులు చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నందుకు నిరసనగా జీడీఎస్, పీజేసీఏ కేంద్ర సంఘాల పిలుపు మేరకు అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడు తపాలా శాఖ కార్యాలయం వద్ద గ్రామీణ తపాలా శాఖ ఉద్యోగులు బస్టాండ్లోని కార్యాలయం వద్ద నుంచి గేటు మీదుగా ఎంఆర్ఓ ఆఫీస్ వరకు నిరవధిక సమ్మెను చేపట్టడం జరిగింది. ఈ సమ్మె ప్రధానంగా 8 డిమాండ్లతో కొనసాగుతోంది. ప్రధానమైన డిమాండ్ సివిల్ సర్వెంట్ హోదా వెంటనే కల్పించి 8 గంటల పనిభారం ఉండేలా అమలు చేయాలని, 12-24-36 అదనపు సర్వీస్ ఇంక్రిమెంట్లు మంజూరుతో పాటు గ్రూప్ ఇన్సూరెన్స్ 5 లక్షల వరకు పెంచి రిటైర్మెంట్ గ్రాట్యుటీ 5 లక్షలు పెంచాలన్నారు. కుటుంబ సభ్యులతో సహా వైద్య సౌకర్యం కల్పించాలి. కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సు చేసిన ప్రతి అంశాన్ని అమలు చేయాలి. జీడీఎస్ కాంట్రిబ్యూషన్ 10%, డిపార్ట్మెంట్లో 10% కాంట్రిబ్యూషన్ను అందచేయాలన్నారు. తాత్కాలిక పెన్షన్ సదుపాయం కల్పించి రెగ్యులర్లు సెలవులు పెట్టినప్పుడు వర్క్లోడ్తో సంబంధం లేకుండా అదనపు వ్యక్తిని నియమించుకునే విధంగా అనుమతించాలని కోరారు. ఇన్సెంటివ్ కమిషన్ పద్ధతి రద్దు చేసి మరి 7వ వేతన కమిటీలో అమలు కాని అన్ని అంశాలను వెంటనే అమలు చేయాలని, టార్గెట్స్ మేళా రూపంలో జీడీఎస్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అన్ని రకాల వేధింపులను నిలుపుదల చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దేశవ్యాప్త నిరవధిక సమ్మె 12/12/2023 నుంచి మొదలుపెట్టాము. ఇది ఇంకా ఎన్ని దినాలు కొనసాగుతుందో చెప్పలేము. కేంద్ర ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా కానీ మా యొక్క గోడును గుర్తించి మాకు రావాల్సిన మొత్తం డిమాండ్లన్నింటినీ నెరవేరుస్తారని పత్రికాముఖంగా కోరుతున్నాను. రాయచోటి అన్నమయ్య జిల్లా జీడీఎస్ నిరవధిక సమ్మె 12/12/2023 నుంచి స్టార్ట్ చేసినాము. ఈ రోజుకి మూడు రోజులు కొనసాగింది. నిరవధిక సమ్మె చేస్తున్నాము అందరము దేశవ్యాప్తంగా. మొన్న కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. 7వ వేతన సిఫారసులో కమలేష్ చంద్ర కమిటీ ఇచ్చిన రిపోర్టును 2018లో అమలు చేయాల్సింది ఇంతవరకు చేయలేదు. కానీ మన జీడీఎస్ సోదరులు చాలామంది చాలని జీతాలతో బతుకుతున్నారు. ఇది వెంటనే కమలేష్ చంద్ర కమిటీ అమలు చేయాలని చెప్తున్నాము. 8 గంటల డ్యూటీ, 8 అవర్స్ డ్యూటీ సివిల్ సర్వెంట్గా చేసి మనకు జీడీఎస్ అందరినీ కల్పించాలని మేము కేంద్ర ప్రభుత్వానికి కోరుతున్నాము. మన డిమాండ్స్ అన్నీ గ్రాట్యుటీ, గ్రూప్ ఇన్సూరెన్స్, మన మెడికల్ బిల్లు అన్ని సౌకర్యాలు కల్పించాలని చేస్తున్నాము. ఉంచి ఈ కమలేష్ చంద్ర కమిటీని వెంటనే అమలు చేయాలని మేము కేంద్ర ప్రభుత్వానికి 2 చేతులతో నమస్కారం పెడుతున్నాము. గ్రామీణ తపాలా ఉద్యోగులము గాలివీడు నుంచి మాట్లాడుతున్నాము. మేము బ్రిటిష్ కాలం నుంచి జీడీఎస్ అనే ఈడీ అని పెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని జీడీఎస్ అని పేరు పెట్టినారు. అయినా బ్రిటిష్ కాలం నుంచి ఉండే చట్టాలే అమలు చేస్తున్నారు. ఇంతవరకు మేము రెగ్యులర్ కాలేదు. డిపార్ట్మెంట్కు మాకు చాలా తేడా ఉంది. కష్టపడేది ఫీల్డ్ లెవెల్లో అందరూ జీడీఎస్లేను, కానీ అధికారం మాత్రము డిపార్ట్మెంట్కు ఉంది. మాకు మాత్రము ఎలాంటి వసతులు లేవు. దయచేసి మాకు 8 గంటల పని దినాలు కల్పించి మాకు డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ఏమేమి ఇస్తున్నారో అవన్నీ కావాలని నిరవధిక సమ్మె చేస్తున్నాము. దయచేసి కేంద్ర ప్రభుత్వం అధికారులు గమనించి మాకు న్యాయమైన కోరికలను కల్పించాలని కోరుకుంటూ విన్నవించుకుంటున్నాము. ఎస్ఓ నుండి అన్నమయ్య జిల్లా గాలివీడు ఎస్ఓ నుంచి మాట్లాడుతున్నామండి. అందరూ మేము స్టాఫ్ అంతా మమ్మల్ని అందరినీ జీడీఎస్ అంటారు. జీడీఎస్ అంటే గ్రామీణ డాక్ సేవక్. కానీ మనం చూడడానికి అందరూ మనం ఏమనుకుంటున్నారంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మనల్ని గుర్తిస్తున్నారు. కానీ మనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కింద రాము. కానీ పేరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీడీఎస్ అనే సపరేట్ వర్గం కింద మనకి విభజించి పాలించే విధానంలో మన పోస్టల్ శాఖలో దాన్ని సపరేట్ చేసి మనల్ని విభజించి పాలించిన దాంట్లో మనకి చేపించేది 12 గంటల డ్యూటీ. కానీ మనకి ఇచ్చే మన వచ్చే శాలరీలు 5 గంటల శాలరీలు ఇస్తున్నారు. పేరుకి మనం చేసేది పొద్దున 10 గంటల నుంచి డ్యూటీ చేస్తే సాయంత్రం 8 వరకు డ్యూటీలోనే ఉంటున్నాము. ఆ రాత్రిలే పగలే ఎప్పుడులే పగలు రాత్రి తేడా లేకుండా టార్గెట్లు వేధింపులు ప్రతి ఒక్కటి చేయాల్సింది జీడీఎస్ అనే వాళ్ళే. కానీ మనకి ఉద్యోగ జీతాలు చూస్తే 15,000, 16,000 జీతాలు, చాలీ జీతాలు. మనకి ఉద్యోగ రెంట్ 5,000, 6,000 రెంట్ పోతున్నా. ఈ పిల్లల భవిష్యత్తుకి పిల్లల భవిష్యత్తుకి ఏమీ లేదు. కానీ మనం చూసే 15,000, 16,000 జీతాలు ఏం బతకాలి మనము? మనకి వెంటనే కమలేష్ చంద్ర కమిటీ అమల్లోకి వచ్చి 5 సంవత్సరాలు ఇస్తానని కూడా రిపోర్ట్ ఇచ్చి ఇంతవరకు మనల్ని దాని అయితే అమలు చేసిన అయితే దాఖలాలు అయితే ఏమీ లేదు. మనల్ని వెంటనే 8 గంటల పని దినాన్ని కల్పించి సివిల్ సర్వెంట్ హోదా కల్పించాలని, అలాగే మన
సీనియారిటీ ఇంక్రిమెంట్ 12, 24, 36 సీనియారిటీ ఇంక్రిమెంట్స్ ఇప్పించాలనేసి ప్రతి ఒక్కరికి చేతులు జోడించి మేము నిర్వహిస్తాను. మనకు న్యాయమైన కోరికల డిమాండ్స్ మనకి నెరవేర్చే వరకు ఈ సమ్మెని మనము విరమించేది లేదనేసి మీడియా పూర్వకంగా ప్రతి ఒక్కరిని మనము చెప్తున్నాము. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.